Hey guys, today let's build a code on desktop notifier using Python. సో దానికి మనం ఫస్ట్ ప్లయర్ అనే మాడ్యూల్ని ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో దాని నుంచి నేను నోటిఫికేషన్ సబ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఫంక్షన్ యూజ్ చేస్తున్నా డెఫ్ నోటిఫైయర్ టైటిల్ కమ్మ మెసేజ్ టు వేరియబుల్స్ అయితే పాస్ చేస్తాను టైటిల్ మెసేజ్ అని నోటిఫికేషన్ డాట్ నోటిఫై. సో ఇక్కడ మనకి నోటిఫైలో కొన్ని ఇన్బిల్ట్ వేరియబుల్స్ ఉంటాయి, నేను అవే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు టైటిల్ ఇన్బిల్ట్ కదా, అందుకే నేను అదే పెట్టేస్తున్నా. మెసేజ్ ఈక్వల్స్ టు మెసేజ్, టైమ్ అవుట్ ఈక్వల్స్ టు 10 seconds అనుకోండి. అంటే ఇంకా చాలా వేరియబుల్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ వేరియబుల్స్. నేనైతే ప్రస్తుతానికి ఇవి 3 యూజ్ చేశాను. మీరు కావాలంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి నోటిఫికేషన్ మాడ్యూల్ని. సో నెక్స్ట్ టైటిల్ నోటిఫైలో టైటిల్ మెసేజ్ అని ఇచ్చాం కదా, వాటికి ఇన్పుట్స్ ఇచ్చేద్దాం. టైటిల్ ఈక్వల్స్ డెవలప్ విత్ పైథాన్, మెసేజ్ ఈక్వల్స్ టు చెక్అవుట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ పైథాన్ మినీ ప్రాజెక్ట్స్. ఇక్కడ మీరు నేను డైరెక్ట్గా డైనమిక్ ఇన్పుట్స్ ఇచ్చాను, మీరు కావాలంటే యూజర్ డిఫైన్డ్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు. నోటిఫైయర్ ఇక్కడ నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నా, నోటిఫైయర్ టైటిల్ కావాలి. ఓకే, ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం. చూడండి, ఇక్కడ నాకు రైట్ సైడ్ డౌన్లో పాపప్ వచ్చింది, నోటిఫికేషన్ పాపప్ లాగా వస్తుంది కదా మనకి. సో అలా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చూపించబోతున్నా. లైక్ మీకు బ్యాటరీ నోటిఫికేషన్ తెలుసు కదా, బ్యాటరీ రిమైనింగ్ నోటిఫికేషన్. సో ఇప్పుడు నేను అది కూడా చూపిస్తా. చూడండి, బ్యాటరీ పర్సంటేజ్ నోటిఫైయర్. ఫస్ట్ దానికి ఒక మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేయాలి, పిఎస్ యూటిల్ అని. సో నెక్స్ట్ బ్యాటరీ అనే వేరియబుల్ని అయితే తీసుకుందాం. బ్యాటరీ ఈక్వల్స్ టు పిఎస్ యూటిల్ డాట్, ఇక్కడ ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. అదే లైక్ ఆ ఫంక్షన్ ద్వారానే మనకి లైక్ ఈ బ్యాటరీ పాపప్ అనేది వస్తుంది. సెన్సార్స్ బ్యాటరీ, అదే ఫంక్షన్ చెప్పారు కదా ఫంక్షన్ అని, సెన్సార్స్ బ్యాటరీ. పర్సెంట్ వేరియబుల్ తీసుకుంటున్నా, బ్యాటరీ డాట్ పర్సెంట్. ఈ డాట్ పర్సెంట్ ఏంటంటే పర్సంటేజ్ని మనకి చూపిస్తుంది. లైక్ ఎంత 15% ఉందా, 20% ఉందా, 20 50 అనేసి. సో దానికి నేను యూజ్ చేస్తా. ఓకే, ఇది కింద ఫంక్షన్ కింద అయితే పెట్టేస్తాను. ఇక్కడ మెసేజ్ చేంజ్ చేస్తున్నా, నేను ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేసి చేస్తున్నా. అంటే బ్యాటరీ ఇది రావడానికి, బ్యాటరీ మెసేజ్ రావడానికి. మీరు కావాలంటే ఇంకో వేరియబుల్ తీసుకొని ఇంకో వేరియబుల్ తీసుకొని ఇంకో మెసేజ్ పెట్టచ్చు. సో పర్సెంట్ బ్యాటరీ రిమైనింగ్. ఓకే, ఇప్పుడు కోడ్ అయితే రన్ చేద్దాం ఒకసారి చూసుకొని. ఓకే, కోడ్ రన్ చేద్దాం. చూడండి, నాకు ఇక్కడ పాపప్ వచ్చింది 61% బ్యాటరీ రిమైనింగ్ అంట. ఓకే, కొన్ని మోడిఫికేషన్స్ చేద్దాం మన కోడ్లో. సో ఇక్కడ ఇదే తీసుకుంటే మనకి అదే, అంటే బ్యాటరీ ఇప్పుడు 61 ఉండదు కదా, మారుతూ ఉంటుంది కదా ఎవ్రీ సెకండ్కి. సో ఇది లూప్లో పెట్టేద్దాం. అండ్ ఇది కూడా లూప్లో పెడదాం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేద్దాం. ఇంకోటి ఏదో మిస్ అవుతుంది, టైమ్ డాట్ స్లీప్. ఓకే, ఫస్ట్ అయితే టైం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ పైన ఇంపోర్ట్ టైం. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది. 60 × 60 అంటే 60 seconds × 60 minutes.
అండ్ 6 6 36 360 సెకండ్స్ అంటే 1 hour. సో కంటిన్యూ అంటే ఎవ్రీ 1 hourకి మనకి లైక్ స్టేటస్ అప్డేట్ అవుతుంది అనమాట. ఎవ్రీ 1 hourకి అప్డేట్ అవుతుంది. ఓకే, కోడ్ అంతా బాగానే ఉందా? కూల్. ఇప్పుడు రన్ చేద్దాం. వావ్, నోటిఫికేషన్ అయితే వచ్చింది. 60% అంట. ఒకసారి చెక్ చేద్దాం. యాహో 60% ఉంది. ఓకే, సో ఇదండి కోడ్. ఇక్కడ మనకి అర్థం కావడానికి నేను కమెంట్ అయితే ఇస్తున్నా. ఆఫ్టర్ ఏమిద్దాం, ఆఫ్టర్ 1 hour. ఓకే, ఆఫ్టర్ 1 hour స్లీప్ ఫర్ 1 hour అంటే 1 hourకి అప్డేట్ ఇస్తుంది. పైన కూడా ఒక నోటిఫైయర్కి ఒక కమెంట్ అయితే ఇద్దాం. నోటిఫికేషన్ ఫర్ ఎవ్రీ 1 hour. అన్న 1 hour అన్న ఒకటే. సో ఇదండి ఇవాల్టి కోడ్. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. ఆఫ్టర్ ఎవ్రీ hour, నోటిఫికేషన్ ఆఫ్టర్ ఎవ్రీ hour. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.